నిన్న ఒక వీడియోలో అమెరికాను ఇరాన్ ప్రజలు డెవిల్స్ ల్యాండ్ అని అంటారు. అంటే సాటన్స్ ల్యాండ్ అని కూడా వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే మీకు ఇరాన్కి అమెరికా చేసిన ద్రోహం, నమ్మక ద్రోహం, కుట్ర. సో దీనిని ఇరాన్ ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోరు. అందుకే ఇవాళ కూడా ఇరాన్ అంటేనే అమెరికా యొక్క బద్ధ శత్రువు. సో ఇరాన్ ఎప్పుడు కూడా రష్యాను తన మిత్రదేశంగా భావిస్తుంది. సో అలాంటిది డెవిల్స్ ల్యాండ్ అని చెప్పి మాట్లాడుతున్నాం చూసారా. భారతదేశంలో కూడా ఇలాంటి ఒక డెవిల్స్ ల్యాండ్ ఉంది అంటే మీరు నమ్ముతారా? కేరళ అంటేనే చూడండి బ్లాక్ మ్యాజిక్ చాలా ఫేమస్. అంటే క్షుద్ర పూజలు, మీకు అలాగే చేతబడి, ఇలాంటివి కేరళలో చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మీకు వార్తాపత్రికల్లో కథనాలు వస్తూ ఉంటాయి. ఎన్నో చిత్రాలు మీకు ఇప్పుడు హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు, ఎగ్జార్సిస్ట్ అని, మీకు అలాగే ఫ్రైడే ద 13th అని, ఇలాంటి దెయ్యం సినిమాలు ఇలాంటివి వాళ్ళు తీస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఒక ట్రెండ్. కానీ కేరళలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు మాత్రము ఒక రకమైన భయము అనేది ఆ ప్రజల్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మీకు అక్కడ హిందూ పాపులేషన్తో పాటు మీకు ముస్లిములు, క్రైస్తవులు చాలా ఎక్కువగా ఉంటారు. దాంతో మీకు ఈ యాంటీ క్రైస్ట్ యాక్టివిటీస్ అనేవి కేరళలో మీకు చాలా ఎక్కువ పెరిగిపోయాయి అని చెప్పి వాళ్ళ వార్తలు. ఇప్పుడు నవీన్ థామస్ అని చెప్పి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, అలాగే దేవి అని చెప్పి ఇంకొక ఆవిడ, అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళతో పాటు ఆర్య అనబడే ఒక అమ్మాయి, ఈవిడ ఒక స్కూల్ టీచర్. వీళ్ళు ఏం చేశారు, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. వీళ్ళు కోట్టయం అనబడే ఒక ప్రాంతానికి చెందిన మలయాళీస్. సో వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారు. ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు. మీకు 2 రోజుల తరువాత చూస్తే వీళ్ళు అక్కడ శవాలుగా పడి ఉన్నారు, ముగ్గురు కూడా. ఏం జరిగింది అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే వీళ్ళు క్షుద్ర పూజల్లో పాల్గొనినట్టుగా అక్కడ ఆధారాలు ఉన్నాయి. అంటే వీళ్ళు వాళ్ళ డైరీస్లో ఏం రాసుకున్నారు అంటే, మనము సైతాన్ అనబడే శక్తిని కొలిచేవాళ్ళం, అంటే సాటన్స్ వర్షిప్ అని మాట్లాడతారు చూసారా. సో ఇలాగా ఈ సైతాన్ను కొలవడం వల్ల మీకేమవుతుంది, ఆ క్షుద్ర పూజలు చేయడం వలన మనము ఇంకొక గ్రహానికి వెళతాం, అక్కడ ఇంకొక లోకం ఉంటుంది, ఆ లోకము మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ డైరీలో రాసుకున్నారు. అంటే ఏంటి, కోటయంలో కేరళలో మీకు ఇలాంటి క్షుద్ర పూజలు, సైతాన్ ఉపాసకులు విపరీతంగా ఉన్నారు అనబడే నిజము ఇవాళ బయటపడింది. అంటే ఇదంతా మీరు చూసారనుకోండి, ఇప్పుడు జిహాద్ తీవ్రవాదులు ఉన్నారు చూసారా, వీళ్ళకు బ్రెయిన్ వాష్ ఇలాగే ఈ మత పెద్దలు చేస్తారు. ఈ భూమిలో ఏమీ లేదురా, ఇక్కడ నీకు ఎటువంటి సుఖ సంతోషాలు ఉండవు, నువ్వు ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపో, నువ్వు ఇంకొక లోకానికి వెళతావు, ఆ లోకం అద్భుతంగా ఉంటుంది, అప్సరసలు ఉంటారు, నీకు నచ్చిన ఆహారం ఉంటుంది, నువ్వు హాయిగా బతకొచ్చు, ఇక్కడ వద్దు అని చెప్పి వీళ్ళను ఆత్మాహుతి దాడులకు వీళ్ళు ప్రేరేపిస్తారు. ఈ యువకులు ఇది నిజమో అనుకొని వీడికి వీడు పేల్చుకొని వాడు చచ్చిపోతాడు. సరిగ్గా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా, ఒక పురుషుడు, 2 మహిళ, వీళ్ళు కూడా సైతాన్ మాకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాడు అని నమ్మారు. సో ఇవాళ కేరళలో ఒక ట్రివాండ్రం అనండి, కోట్టయం అనండి, కొచ్చి అనండి, ఇక్కడ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, సైతాన్ ఉపాసకులు విపరీతంగా పెరుగుతున్నారు అని చెప్పి వార్తలు. మీకు గుర్తుందో లేదో, 2020 మీకు 60 ఏళ్ల ఆ ఇంటి యజమాని, అతని భార్య, ఈవిడికి 58 ఏళ్ళు, అలాగే వీళ్ళ కుమార్తె, ఒక బంధువు, ఈవిడ గుడ్డి ఆవిడ, ఈవిడికి 70 ఏళ్ళు, అత్యంత కిరాతకంగా హతము చెయ్యబడ్డారు. ఎవరు ఇది చేశారు అంటే, మీకు ఫైనల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే, ఇతని యొక్క ఈ 60 ఏళ్ళ ఈ వ్యక్తి చెప్తున్నాను చూసారా, వీళ్ళ అబ్బాయి ఒక గొడ్డలిని కొనుక్కు వచ్చి ఈ నలుగురిని కూడా అత్యంత కిరాతకంగా హతం చేశాడు. వాడి ముఖములో ఎటువంటి రియాక్షన్ లేదు, ఎటువంటి బాధ లేదు, హాయిగా నవ్వుతున్నాడు. ఏంట్రా ఇది అని పోలీసులు అడిగితే వాడు ఏం చెప్పాడో చెప్పమంటారా, నాకు సైతాన్ ఒక వరాన్ని ఇచ్చాడు, ఇలాగ నరబలి తీసుకో, నువ్వు నాకు చేరువ అవుతావని చెప్పాడు, కాబట్టే వీళ్ళను నేను ఇలాగా హత్యలు చేశాను అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు. తరువాత వీళ్ళు గమనించింది ఏంటంటే, గత 2 నుంచి 3 ఏళ్ల క్రితము కూడా ఇతనికి ఒక మెంటల్ హాస్పిటల్లో వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఇతనికి సిజ్రోఫీనియా అనబడే ఒక రోగం ఉంది. ఇందులో ఏంటి, మీకు హాలిసినేషన్స్, లేనివి ఉన్నట్టుగా వీళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు ఇది నాకే జరిగింది. నేను చెన్నై నుంచి విజయవాడ ట్రైన్లో వస్తున్నాను. పక్కన ఒక బాబా భక్తుడు తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు, గుండు గీచుకొని ఉన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. మీకు దైవత్వము అంటే ఏంటో తెలుసా, అసలు దేవుడు అనేవాడు ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసా, దేవుడి అనుగ్రహము పొందాలంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా ఏంటి, బాబా నన్ను పిలుస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్ళాలి, నా ఒంగోలులోనే దిగి అటు నుంచి అటే ఇటో వెళ్ళిపోయాడు. ఏమిటి ఇది అంటే మనకేం అర్థం కాదు. ఇలాంటి ఒక హాలుసినేషన్స్ మీకు ఇతనిలో కూడా కలిగింది. ఎవరో పిలుస్తున్నారు, ఏదో చెప్తున్నారు, సైతాన్ నాతో వచ్చి మాట్లాడుతున్నాడు, వీళ్ళని హతము చేసేస్తే నువ్వు నా దగ్గరికి రావచ్చు అని అన్నాడు. ఇదంతా అనుకొని కుర్రాడు ఏం చేశాడు, ఆ నలుగురిని కూడా హతం చేశాడు. మదనపల్లిలో కూడా సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన, ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఇలాగే ఈవిడ వీళ్ళ భర్త ఇవాళ వీళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాగ చిత్ర విచిత్రమైన మెంటల్ కండిషన్స్, మెంటల్ డిజార్డర్స్, వీటి వల్ల ఇలాంటి పరిస్థితి ఏంటి. కేరళలో ఈ సైతాన్ ఉపాసకులు ఉన్నారు చూసారా, పాడుబడిన బంగ్లాలు, పాడుబడిన ఇళ్ళులు, ఎక్కడెక్కడో అడవులు, అక్కడ ఈ ప్రాంతాలను ఎంచుకొని వీళ్ళు క్షుద్ర పూజలు చేయడం. అక్కడ వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా, నా శత్రువు పూర్తిగా నాశనం అయిపోవాలి, నేను ఒకే రోజు కోటీశ్వరుని అయిపోవాలి, నన్ను ఒక సూపర్ హీరోగా తయారు చేయండి. అంటే ఏంటి, నాకు సూపర్ న్యాచురల్ పవర్స్ రావాలి, ఇది ఇవ్వడము ఆ సైతాన్ వల్లే కుదురుతుంది. దీనిని వీళ్ళు నమ్ముతారు. అంటే చూడండి, బాప్హోమెట్ అని చెప్తారు. అంటే ఏంటి, ఒక మేక తల, పురుషుడి దేహము, 2 రొమ్ములు, అంటే పురుషుడు స్త్రీ ఒక జంతువు ఒకే రూపములో ఉండే ఒక అత్యంత ప్రమాదకరమైన యాంటీ క్రైస్ట్ అన్నమాట. అంటే ఇవాళ యుద్ధాలు మీరు గమనించారనుకోండి, యాంటీ క్రైస్ట్ వేవ్ రాబోతుంది అంటే ఒకవైపు ఏమో క్రైస్ట్ రాబోతున్నారు అని చెప్పి ప్రచారం, ఇంకొక వైపు ఏమో యాంటీ క్రైస్ట్ రాబోతున్నారని చెప్పి ప్రచారం. దీనివల్ల ఎక్కడ లేని యుద్ధాలు, నేను గెలుస్తానా నువ్వు గెలుస్తావా, క్రైస్ట్ అంటే క్రైస్తవ మతములో ఉండే వాళ్ళందరూ కూడా ఇలాగే బాపోమెట్ అనబడే ఈ దేవత యొక్క ఫోల్డ్లోకి రావాలి. మీకు ఇక్కడ చూడండి, కుండలిని సర్పం అంటాం. అంటే ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఇలాగ సిలువ ఆకారములో ఉండే సింబల్ని పెట్టుకుంటారు. పెట్టుకోకూడదండి. ఇప్పుడు నేను చెప్తున్న క్యాడూకెస్ అనబడే ఒక సింబల్ ఉంటుంది. అంటే ఏంటి, కుండలిని సర్పాలు, దీని ఆకారములో ఉండే ఒక అస్త్రము. ఇది బాపోమెట్ అనబడే ఈ జీవి అనే అనాలండి. వీడిని మనిషి అనలేము, స్త్రీ అనలేము, జంతువు అనలేము. సో అలాంటి ఒక రూపము పొట్టలో మీకు ఇలాంటి క్యాడూక సింబల్ ఉంటుంది. ఇది ఒక అస్త్రం అండి, ఇది ఒక ఆయుధము. క్రైస్తవులను మీకు సైతాన్ మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలలో ఈ ఆయుధాన్ని వాడవచ్చు. శత్రువు అంటే ఎవరు, క్రైస్తే వీళ్ళ శత్రువు. కాబట్టి ఆ శత్రువులను నిర్మూలించడానికి ఈ ఆయుధాన్ని వాడవచ్చు అని చెప్పి 1850 నుంచి కూడా ఈ యాంటీ క్రైస్ట్ మూమెంట్ అనేది ఉందండి. వీళ్ళు వాళ్ళ గదుల్లో, వాళ్ళ బంగ్లాల్లో మీకు ఎన్నో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆకారం పెద్ద విగ్రహంలా ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎన్నో రకాల, వీళ్ళు ఒక పుస్తకమే రాసుకున్నారు. ఈ ఆచారం ఎలా ఉంటుంది, ఈ ట్రెడిషన్లో ఉన్నవాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఈ సైతాన్ అనేవాడు ఎలాంటి పవర్ఫుల్ అయిన ఒక శక్తి, వీడినే లూసిఫర్ అంటారు. లూసిఫర్ అంటే వెలుగునిచ్చేవాడు, మన జీవితాల్లో వెలుగునిస్తాడు. వీడి ఉపాసనలో ఉండడమే మానవ జాతికి మంచిదని చెప్పి వీళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. ఈ ట్రెండ్ ఇవాళ కేరళలో మీకు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవ్వడము, మహానగరాల్లో ఎన్నో వీధుల్లో, ఎన్నో ఇళ్లలో మీకు ఇలాంటి క్షుద్ర పూజలు ఇవాళ కేరళ ప్రజలు పాల్గొంటున్నారు. అంటే ఎలాంటి ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మీకు కేరళ రాష్ట్రం ఉందో చూడండి. మరి ఇలాగా సైతాన్ ఉపాసకులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉంటే దైవత్వము అనేది ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. అణువణువులో భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి దెయ్యాలు, మీకు భూతాలు, ఇలాంటి సైతాన్లు ఈ భూప్రపంచంలో ఉంటారా? దీన్ని మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.